హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జెప్పే యాప్లో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేది ఎలా తీసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇట్లా బేసిక్ డీటెయిల్స్ ఉంటే మీరు ఈ జెప్పే యాప్లో ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ జెప్పే యాప్కి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ జెప్పే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇందులో మీరు రేటింగ్ చూడండి. ఫస్ట్ రేటింగ్ అనేది మనకు 4.5 రేటింగ్ అయితే ఉంది. ఈ యాప్ని మనకు 5 మిలియన్స్ పైగా అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే యూస్ చేస్తున్నారు. కాబట్టి ఇది జెన్యూన్గా అయితే మనకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇంతమంది డౌన్లోడ్ చేసుకుని ఇంత రేటింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ డీటెయిల్స్ చూద్దాం, అలాగే రేటింగ్ అనేది ఎలా ఇచ్చారు అనేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ అబౌట్ దిస్ యాప్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత యాప్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పర్సనల్ లోన్ అప్ టు మనకు 5 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏదైనా సరే పర్సనల్ లోన్కి ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఆ లోన్ యాప్ అనేది మనకు ఆర్బీఐ అప్రూవ్డ్ అండర్లో ఉందా లేదా, అసలు ఆర్బీఐ అప్రూవ్ చేసిందా, లేకపోతే ల్యాండింగ్ పార్ట్నర్స్ ఎవరున్నారు, ఈ డీటెయిల్స్ అయితే ఫస్ట్ చెక్ చేసుకోండి. అవర్ ల్యాండింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ దీనికి సంబంధించి ఆర్బీఐ అప్రూవ్ అయినటువంటి కంపెనీస్ ల్యాండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఇందులో వీళ్ళు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు లోన్ అనేది ఈజీ స్టెప్స్ ద్వారా అయితే మీరు దీనిలో అప్లై చేసుకోవచ్చు. మీరు శాలరీ పర్సన్స్ అని సెల్ఫ్ ఎంప్లాయ్స్ అందరికీ వీళ్ళు పర్సనల్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. శాలరీ ప్రొఫెషన్స్ అని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత మినిమం శాలరీ 15,000 పై ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే దీనికి మీరు లోన్కి అప్లై చేసుకునే దానికి అయితే సరిపోతుంది. ఇక దీనిలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మినిమం లోన్ అనేది మనకు 3,000 నుంచి 5 lakhs వరకు లోన్ ఇస్తారు. డిపెండ్స్ అపాన్ మీ సిబిల్ స్కోర్, మీ శాలరీని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ అనేది 24%, 36% ఉంటుంది. తర్వాత మనకు లోన్ ఈఎంఐ టెన్యూర్స్ అనేది 6 months నుంచి 18 months. ప్రాసెసింగ్ ఫీ అనేది 2% నుంచి 6% వరకు ఉంటుంది. తర్వాత అంటే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా మీ రిస్క్ ప్రొఫైల్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 50,000 లోన్ తీసుకుని 12 months ఈఎంఐ పెట్టినట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 24% ఉన్నట్లయితే ప్రాసెసింగ్ ఫీ మనకు 1250 రూపీస్ అయితే కట్ అవుతుంది. తర్వాత జీఎస్టీ అయితే మనకు ప్రాసెసింగ్ ఫీకి జీఎస్టీ 225 రూపీస్ అయితే కట్ అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ మనం 50,000 లోన్ తీసుకున్నట్లయితే 6,000 మనకు ఆ 50,000కి గాను మనకు 6,736 రూపాయలు లోన్లో మనకు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది. తర్వాత మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది 4,700 రూపాయలు ఈఎంఐ ఉంటుంది. మనము ఈ లోన్కి అప్లై చేస్తే 50,000కి లోన్కి అప్లై చేస్తే మనకి ప్రాసెసింగ్ ఫీ జీఎస్టీ కట్ అయిన తర్వాత మనకు 48,525 రూపాయలు మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు టోటల్ ఈ ఇంట్రెస్ట్ ఇవంతా కలుపుకొని మీరు 56,000 అంటే 56,736 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది పూర్తిగా మీ సిబిల్ స్కోర్, మీ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఇంట్రెస్ట్ అనేది దీనికన్నా ఎక్కువ రావచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది దీనికన్నా తక్కువ రావచ్చు. బెస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలంటే చాలా లోన్ యాప్స్కి అయితే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వరు, కానీ వీళ్ళు ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. మెయిల్ ఐడి మెన్షన్ చేశారు, అడ్రస్ మెన్షన్ చేశారు, మొబైల్ నెంబర్ మెన్షన్ చేశారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళకి మీరు కాల్ చేసేసి ఈ డౌట్స్ అన్ని కూడా మీరు అయితే తెలుసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మనం ఒకసారి రేటింగ్ అయితే వెళ్దాం. రేటింగ్ వెళ్ళినట్లయితే మనకు రేటింగ్ కూడా ఇక్కడ మనకు పాజిటివ్ రేటింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 5 స్టార్ రేటింగ్ అయితే చాలా మంది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చెక్ లోన్ ఎలిజిబిలిటీ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ లేదా లాగిన్ అకౌంట్ అనేది కనిపిస్తుంటుంది. మీరు ఆల్రెడీ అకౌంట్ అంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ టైం యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ మీకు వాట్సాప్లో రావాలంటే ఇక్కడ వాట్సాప్లో సంబంధించి టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మొబైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. కెమెరా పర్మిషన్, లొకేషన్ పర్మిషన్, తర్వాత ట్రెడిషనల్ ఎస్ఎంఎస్ పర్మిషన్, ఇలాంటివన్నీ ఇక్కడ యాక్సెప్ట్ చేయమంటారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత మనకి ఇక దీనికి సంబంధించి జెప్పే అనేసి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ అనేది ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు సెకండ్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ నేమ్ అనేది మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో మీరు ఆ విధంగా అయితే ఇక్కడ నేమ్ అనేది టైప్ చేయాలి. నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యువర్ పాన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. తర్వాత బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఈమెయిల్ అడ్రస్ లేకపోతే సైన్ ఇన్ విత్ గూగుల్ అని కనిపిస్తుంటుంది కదా. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ అనేది డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, లేకపోతే సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న మెయిల్ ఐడీస్ మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో లాగిన్ అయినటువంటి మెయిల్ ఐడీలు కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడీ కావాలంటే మీరు ఆ మెయిల్ ఐడీ క్లిక్ చేసుకుని మెయిల్ ఐడీతో వెరిఫై అయితే చేయండి. మెయిల్ ఐడీ వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు శాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. మీరు శాలరీ పర్సన్స్ అయితే శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఐ కన్ఫర్మ్ అని అనిపిస్తుంది, ఐ కన్ఫర్మ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లోన్కి అప్లై చేస్తున్న పర్సన్ శాలరీ పర్సన్ కాబట్టి శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ శాలరీ పర్సన్ కాబట్టి శాలరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ వర్క్ ఈమెయిల్ అనేది ఉంది, అంటే మనకు ఆఫీస్ అయితే ఉంటుంది కదా, ఆఫీస్కి సంబంధించి అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, అఫీషియల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీకు మంత్లీ తర్వాత మీకు ఇక్కడ మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీరు వర్క్ చేస్తున్న కంపెనీ నేమ్ అంటే కంపెనీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కంపెనీ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, బిజినెస్ రిలేటెడ్ వెరిఫికేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ కనిపిస్తుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన లొకేషన్ పర్మిషన్స్ అనేటివి అలో చేయమని అడుగుతుంది. ఈ పర్మిషన్స్ అనేటివి అలో చేయండి. తర్వాత ఇక్కడ మీకు హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ వస్తుంది. ఆ రెండు డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు దీనికి సంబంధించి కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు మీకు లోన్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చెక్ చేస్తున్నారు, అంటే మన పాన్ కార్డ్ డీటెయిల్స్, మన ఇన్కమ్ డీటెయిల్స్, తర్వాత మనకు దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసి మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ వస్తుందో ఆ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి లిమిట్ గురించి చూసినట్లయితే మనకు 25,000 వరకు అయితే అప్రూవ్ అయితే రావడం జరిగింది. తర్వాత మనకు దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు 2.50 అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 4% అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇవన్నీ చెక్ చేసుకుని యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి, ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఎమర్జెన్సీ నీడ్ ఉంది, కంపల్సరీ మాకు లోన్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇందులో అప్లై చేయండి. ఊరికే లోన్ తీసుకుని ఎక్స్ట్రా అమౌంట్స్ అనేవి పే చేసి మీరు ఊరికే అప్పుల బాధలు అయితే పడతారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం ఇక్కడ లోన్కి అయితే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి వెరిఫికేషన్ కోసం డిజిలాకర్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసే కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక సెల్ఫీ ఫోటో అనేది ఇందులో అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కెమెరా సింబల్ మీద క్లిక్ చేసేస్తే ఇందులో మీరు లైవ్ ఫోటో అయితే ఇందులో అప్లోడ్ చేసేయాల్సి ఉంటుంది. లైవ్ ఫోటో అప్లోడ్ అయిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర మన బ్యాంక్లో ఉన్నటువంటి నేమ్, తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నెంబర్, మన బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత మనం ఏ బ్రాంచ్ అనేది అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ కనిపిస్తుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నుంచి మనం అకౌంట్ వెరిఫికేషన్ కోసం ₹1 అయితే మన బ్యాంక్ అకౌంట్కి అయితే డిపాజిట్ అయితే చేయడం జరుగుతుంది. డిపాజిట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఆటో ఈఎంఐ అనేది మ్యాండేట్ అనేది చేయాలి. కాబట్టి మనం ఈఎంఐ మ్యాండేట్ చేసుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకటి డెబిట్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా మనం ఈఎంఐ అనేది మ్యాండేట్ చేసుకోవచ్చు. సెకండ్ అయితే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈఎంఐ మ్యాండేట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇక్కడ మీ దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏటీఎం కార్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఒక తర్వాత ఆథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మన అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఆథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి దీనికి సంబంధించి ఆటో డెబిట్ అనేది ఈఎంఐ అనేది సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. తర్వాత మనకు ఈ సైన్ లోన్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంటుంది కదా, మనం దీనికి సంబంధించి లోన్ అప్లికేషన్కి సంబంధించి దానికి సంబంధించి అన్నిటికి సంబంధించి ఈ సైన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీరు ఇట్లా సిగ్నేచర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేయడం జరిగింది.
చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంత లోన్ కావాలని అడుగుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మనకు 25,000 వరకు లోన్ ఉంది. ఇక్కడ మీరు మినిమం లోన్ అనేది 500 రూపీస్ నుంచి 25,000 వరకు ఎంత కావాలని అంత తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఈఎంఐకి సంబంధించి ఎలిజిబిలిటీ ఆప్షన్స్ అయితే 2 అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం 6 ఈఎంఐస్ పెట్టుకోవచ్చు, లేకపోతే 3 ఈఎంఐస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ 6 ఈఎంఐస్ పెట్టుకుంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ 3 మంత్స్ పెట్టుకుంటే ఎంత అనేసి ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 25,000 తీసుకొని 6 మంత్స్ ఈఎంఐ వ్యాలిడిటీ పెట్టినట్లయితే మన లోన్ 25,000 అప్లై చేస్తే మనకు ప్రాసెసింగ్ ఫీ 1250 రూపీస్ ఉంటుంది. తర్వాత మనకి జిఎస్టీ అనేది 225 రూపీస్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అంటే ఈ లోన్కి సంబంధించి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే మనకు 399 అంటే 400 రూపీస్ అనేది ప్రొటెక్షన్కి అయితే పే చేయాలి. లేకపోతే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేసి మీరు ఈ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేటివి క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది క్యాన్సిల్ అయితే మనకు 400 రూపీస్ అయితే తగ్గుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించి మనకు 25,000 లోన్కి అప్లై చేసి ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కట్ అయిన తర్వాత 21,126 రూపీస్ అయితే మన అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. టోటల్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారంటే 2,722 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. కంపేర్ చేస్తే దీనికి సంబంధించి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం పర్లేదు అనేసి చెప్పుకోవచ్చు. తర్వాత మనకు టోటల్ రీపేమెంట్ ఎంత చేయాలి, ఇప్పుడు మనం 25,000 లోన్ తీసుకున్నట్లయితే టోటల్ రీపేమెంట్ అనేది 27,222 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి ఛార్జెస్ కూడా అవసరం లేదు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్సనల్ లోన్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకుని తర్వాత ప్రొసీడ్ మీకు సంబంధించి సక్సెస్ఫుల్ అనేసి అయితే రావడం జరిగింది. ఈ అప్లికేషన్కి మనం అప్లై చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 or 2 hours మనకి ఈ లోన్ అమౌంట్ ఏదైతే ఉంది ఈ లోన్ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.